కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీకళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్నదోషావహం గంగాస్నాన విశేషపుణ్యఫలదం గోదానతుల్యం నృణ ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మానుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. శివాయ గురవే నమః. ప్రేక్షకులందరూ కూడా శుభస్వాగతం. నేను మీ హరిహర శర్మ. ముందుగా ప్రేక్షకులందరూ కూడాను శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క రాశి ఫలితాల కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. ముందుగా రాశి ఫలితాలు అనేటువంటివి వినేటువంటి ముందు ఇందాక మనం చెప్పుకున్నటువంటి శ్లోకాన్ని వినమన్నారు. ఎందుకయ్యా అంటే కనుక పంచాంగ శ్రవణం వల్ల ఏమి ఫలితాలు కలుగుతాయో ఆ యొక్క శ్లోకంలో పెద్దవాళ్ళు మనకు సూచించారు. సమస్త పుణ్యతీర్థాలు తిరిగినటువంటి పుణ్యఫలితము, గోదానము మొదలైనటువంటి మహాదానములు చేసినటువంటి పుణ్యఫలితములు, పురాణాది శ్రవణాలు చేసినటువంటి పుణ్యఫలితములు ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేయడం వల్ల ఆ విన్నటువంటి భక్తులకు కలుగుతాయి అని చెప్పేసి శాస్త్రవాక్కు. అలాంటి మహత్తరమైనటువంటి రాశి ఫలితాలను మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా ప్రధానంగా ఈ సంవత్సరం జరగబోయేటువంటి గ్రహ సంచారాలను బట్టి వాటి వల్ల మీ యొక్క రాశి వాళ్ళకు కలిగేటువంటి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఈ యొక్క సంవత్సరంలో ప్రధానంగా ఈ సంవత్సర ఫలితాలు ఉగాది ఫలితాలు మనం సూచించేటువంటివి ప్రధానమైనటువంటి 4 గ్రహాల యొక్క సంచారం తీసుకుని 1 గురుగ్రహ సంచారము, 2 శనైశ్చర గ్రహ సంచారము, 3 రాహుగ్రహ సంచారము, 4 కేతుగ్రహ సంచారం. ఈ 4 సంచారాలు ఈ యొక్క పరాభవనామ సంవత్సర ఉగాది రోజు నుంచి ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ సంవత్సరంలో అనేటువంటిది మనం ముందుగా చూసుకుంటే కనుక శని భగవానుడి యొక్క సంచారం చూసుకుంటే కనుక ఈ సంవత్సరం మొత్తం కూడాను ఎటువంటి సంచారం కూడా శని భగవానుడు చేయట్లేదు, మీనరాశిలోనే ఉంటున్నారు. అదేవిధంగా గురుగ్రహ సంచారం చూసుకుంటే కనుక ప్రస్తుతానికి మిథున రాశిలో ఉన్నటువంటి గురువు కర్కాటక రాశిలోకి జూన్ 2వ తారీఖు నుంచి సంచారం చేయబోతూ ఉన్నారు. అదేవిధంగా రాహుకేతుల్ని మనం గమనించుకుంటే కనుక ప్రస్తుతానికి కుంభరాశిలో ఉన్నటువంటి రాహువు, అదేవిధంగాను సింహరాశిలో ఉన్నటువంటి కేతువు ఇద్దరు కూడాను రాహువు మకర రాశిలోకి, కేతువు కర్కాటక రాశిలోకి మనకి డిసెంబర్ 6వ తారీఖు నుంచి 2026వ సంవత్సరంలోనూ సంచారం చేయబోతున్నారు. ఈ సంచారాలను బట్టి ఈ యొక్క ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు కూడా ఈ సంవత్సర కాలం మీ రాశి వారికి కలగబోయేటువంటి శుభయోగాల గురించి, అదృష్ట యోగాల గురించి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి ఈ వీడియోలో సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. మకర రాశి వారికి యొక్క పరాభవనామ సంవత్సర రాశి ఫలితాన్ని మనం గమనించుకుంటే కనుక ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. ముందుగా వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల గురించి మనం గమనిద్దాం. వీరి యొక్క గ్రహ సంచారాన్ని మనం గమనించుకుంటే కనుక తృతీయ స్థాన శనిగ్రహ సంచారము, షష్ఠమ స్థాన గురుగ్రహ సంచారము, అదేవిధంగాను ప్రస్తుతానికి వీరికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచారము, అదేవిధంగా అష్టమ స్థాన కేతుగ్రహ సంచారం. ఈ సంచారాలను బట్టి వీరికి ప్రస్తుతమైనటువంటి వృత్తిపరమైనటువంటి అనుకూలత అస్సలు లేదు. మకర రాశి వారికి ఏనాటి శని ప్రభావం తొలగిపోయిన తర్వాత మనకి ఎంతో బాగా ఉంటుంది, అనుకూలిస్తుంది, అన్ని విధాలుగా ఉన్నతి చేకూరుతుంది అని చెప్పేసి భావన చెందారు. అయినప్పటికి కూడాను పెద్దగా వీళ్ళ యొక్క లైఫ్లో మార్పు అనేటువంటిది కనపడలేదు. ఎందుకంటే కనుకను ప్రధానంగా ఉన్నటువంటి గురుగ్రహ సంచార దోషం, షష్ఠమ స్థానంలోనూ గురువు పాపి అయి ఉండడం వల్ల గురుబలం అనేటువంటిది అస్సలు అనుకూలించక, అతి ముఖ్యంగా ఇక్కడ ఉద్యోగస్తుల కన్నా వ్యాపారస్తులు బాగా ఇబ్బంది పడ్డారు, బాగా నష్టపోయారని చెప్పుకోవాలి. ఎందుకంటే కనుక ఇక్కడ శనిగ్రహ సంచారం అనేటువంటిది 3వ స్థానంలో అనుకూలించినప్పటికి కూడాను గురుబలం అనేటువంటిది లేకపోవడం వల్ల వ్యాపారస్తులు పెట్టినటువంటి పెద్ద పెద్ద పెట్టుబడులు, పార్ట్నర్షిప్ వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఎక్కువగా ఇబ్బంది పడ్డారు, ఆర్థిక పరంగా నష్టపోయినారు. అయితే ఈ పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉండబోతుందంటే కనుక జూన్ నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి మధ్యకాలం వీరికి అద్భుతంగా యోగించబోతుంది అని చెప్పేసి చెప్పుకోవాలి. ఎందుకంటే కనుక గురుగ్రహ సంచారం అనేటువంటిది మారబోతుంది. సప్తమ స్థానంలో వస్తున్నటువంటి గురువు ఉచ్చస్థాన స్థితి అనేటువంటిది వీరికి ఖచ్చితంగా అనుకూలమైనటువంటి వాతావరణాన్ని అయితే కనుక చూపెట్టబోతుందని చెప్పేసి చెప్పుకోవాలి. ఇన్ని రోజులు కూడాను
షష్ఠమ స్థానంలో ఉన్నటువంటి కేతువు అంతో ఇంతో యోగిస్తూ ఆకస్మికమైనటువంటి లాభాలు అప్పుడప్పుడు చూపెట్టినప్పటికి కూడా స్థిరమైనటువంటి లాభదాయకమైనటువంటి ఫలితాలు వీళ్ళ మీద కనపడట్లేదు. అంటే ఏదో కాలం గడిచిపోతున్నది, ఏదో నడుస్తుంది అనేటువంటి సాటిస్ఫాక్షన్లో ఉన్నారే తప్ప పూర్తి స్థాయిలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హ్యాపీగా లేనటువంటి కాలం ఈ సమయం. అయితే జూన్ నుంచి డిసెంబర్ వరకు మధ్యలో ఉన్నటువంటి కాలం మాత్రం చాలా యోగించేటువంటి కాలం. వ్యాపారస్తులు మీరు ఏవైతే కనుక నూతనంగా వ్యాపారాలు ప్రారంభిద్దామనుకుంటున్నారో, పెట్టుబడులు పెడదామనుకుంటున్నారో, ఏవైతే కనుక మీరు పెట్టుకున్నటువంటి గోల్స్ ఇన్ని రోజులు కూడాను స్ట్రక్అప్ అయిపోయి ఆగిపోయి ఉన్నాయో వాటిని అన్నీ కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా వాటిలో సద్వినియోగకరమైనటువంటి ఫలితాలను అయితే కనుక మీరు చెవి చూడగలుగుతారు. అయితే ఉద్యోగస్తులకు కూడాను ఫైనాన్షియల్ పరంగా ఇది ఎంతో అనుకూలించేటువంటి కాలం. జూన్ తర్వాత నుంచి డిసెంబర్ మధ్యలో ఉన్నటువంటి కాలం వీళ్ళకి చాలా బాగా అద్భుతంగా యోగించబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి కూడాను ఇది చాలా అనుకూలించేటువంటి కాలం. ప్రమోషన్ల వంటి వాటి గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కూడా ఇది చాలా అద్భుతంగా యోగించేటువంటి కాలం. అలాగే ఎవరైతే కనుకను ప్రభుత్వ ఉద్యోగాల్లో కాంట్రాక్ట్లో ఉన్నారో వాళ్ళు స్టేబిలిటీ గురించి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకు కూడా అనుకూలించేటువంటి కాలంగా ఈ కాలాన్ని చెప్పుకోవాలి. అదేవిధంగా మనం చూసుకుంటే కనుకను డిసెంబర్ తర్వాత ఎవరైతే కనుక మీడియా రంగంతో టైఅప్ అయి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, అంటే సినీ రంగంలో కానీ మీడియా రంగంలో ఉన్నటువంటి వారు ఉన్నారో వాళ్ళకి బాగా అనుకూలించేటువంటి కాలం. ఎందుకంటే మనకి లగ్నస్థానంలోకి మారుతున్నటువంటి రాహుగ్రహ సంచారం అనేటువంటిది కొంతమేరకు ఫేమ్ని తెచ్చిపెట్టబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఇక వృత్తిపరంగా చూసుకుంటే కనుక జూన్ నుంచి డిసెంబర్ వరకు కూడా అనుకూలించేటువంటి కాలం. వ్యాపారస్తులకు అద్భుతంగా ఉండబోతుంది, ఉద్యోగస్తులకు అనుకూలించబోతున్నది. కాబట్టి ఈ యొక్క కాలాన్ని సద్వినియోగపరచుకోండి. ఇక విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతుంది? విద్యార్థుల యొక్క విషయాన్ని మనం గమనించుకుంటే కనుక గురుగ్రహ సంచారం అనేటువంటిది మారిన దగ్గర నుంచి వాళ్ళలో మెరుగుదల అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది. జూన్ లోపల జరిగేటువంటి పరీక్షల్లో కానీ పోటీరంగ పరీక్షల్లో కానీ అంతగా వీళ్ళు అనుకున్నటువంటి స్థాయి ప్రతిఫలాలు అయితే కనుక దక్కకపోవచ్చు. అయితే జూన్ నుంచి డిసెంబర్ మధ్యకాలంలోనూ వీళ్ళు ఏదైతే కనుక పోటీరంగ పరీక్షల్లో పాల్గొంటారో, అదేవిధంగా విద్యాపరంగా ఉన్నత విద్యల గురించి ప్రయత్నం చేసి యూనివర్సిటీలో కానీ కాలేజ్లో కానీ ఏదైతే సీట్ గురించి ఎదురు చూస్తున్నారో వాటిల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే కనుక ఖచ్చితంగా ఉండబోతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. అయితే విదేశీయానం చేద్దామనుకున్నటువంటి వారైతే కనుక జూన్ నుంచి డిసెంబర్ లోపల మీరు ప్లాన్ చేసుకోండి. ఈ సమయంలో వీసా వంటి విషయాల్లో కానీ, విదేశీ విద్య గురించి కానీ, విదేశీ ఉద్యోగం గురించి కానీ, విదేశీ వ్యాపారం గురించి కానీ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి అనుకూలించేటువంటి కాలం. అదేవిధంగా ఈ రాశివారు విహారయాత్రల గురించి ప్లాన్ చేస్తున్నా సరే ఈ సమయం మీకు అనుకూలిస్తుంది. తక్కువ ఖర్చుతోటి మీరు అనుకున్నటువంటి ఆ యొక్క యాత్రను పూర్తి చేసి రాగలుగుతారు. ఈ విషయాన్ని కూడా గమనించవలసిందిగా ఇక్కడ సూచనీయం. ఇక కుటుంబ వ్యవస్థ రీత్యా చూసుకుంటే కనుక ప్రధానంగా ఇక్కడ మాట్లాడాల్సింది కుటుంబ రీత్యానే. అయితే సప్తమ స్థానంలోకి మారేటువంటి గురుగ్రహ సంచారం వరకు కూడాను కుటుంబంలో మీ మాట వల్ల వచ్చినటువంటి ఆ యొక్క గొడవలు కానీ ఇబ్బందులు కానీ ఏవైతే ఉంటాయో అవి కొనసాగుతూనే ఉంటాయి. మీరు జూన్ తర్వాత నుంచి డిసెంబర్ లోపలను చేసేటువంటి సామరస్యమైనటువంటి చర్చల వల్ల అవి ఒక కొలిక్కి వస్తాయి. మీ జీవిత భాగస్వామితో ఉన్నటువంటి గొడవలు, చికాకులు, దూరము, ఎడబాటు ఏదైతే ఉంటుందో వాటిల్లో కూడాను ఈ సమయంలో చేసేటువంటి చర్చల ద్వారా ఉపశమనాన్ని అయితే పొందగలుగుతారు. ఇది బాగా గుర్తుంచుకోండి. ఎందుకంటే కనుక సప్తమ స్థానంలోకి మారుతున్నటువంటి గురుగ్రహ సంచారం వల్ల కుటుంబ వ్యవస్థ రీత్యా మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడాను మీకు అనుకూలిస్తాయి. కాబట్టి ఇది బాగా గుర్తుంచుకోండి. అన్నదమ్ముల మధ్యలో ఉన్నటువంటి కోర్టు సమస్యలు కానీ, ఆస్తి తగాదాల విషయంలో కానీ మీ యొక్క మాటను తక్కువగా ఉపయోగిస్తే కనుక అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే కనుక మీకు కలుగుతాయి. ఎందుకంటే ఈ సమయంలో మీరు ఏది మాట్లాడినా సరే అవతల వాళ్ళకి అది తప్పుగానే అర్థమవుతుంది. ఇది బాగా గుర్తుంచుకోండి. మీ మాటను ఎక్కడైతే కనుక తక్కువగా ఉపయోగిస్తారో అక్కడ ఖచ్చితంగా మీకు విజయం తథ్యం. ఎందుకంటే రాహు వల్ల మీరు మాట్లాడదాం అనుకునేటువంటిది ఒకటి, అవతల వాళ్ళకి అర్థమయ్యేది ఒకటి, తద్వారా మీకు వచ్చేటువంటి సమస్యలన్నీ కూడాను మీరు ఎదుర్కోక తప్పదు. కాబట్టి ఈ సమయంలో ఎక్కువగా మాట్లాడడం అనేటువంటిది అంత మంచిది కాదు. ఇక ప్రేమ వ్యవస్థ రీత్యా చూసుకుంటే కనుకను ప్రధానంగా ఈ యొక్క సమయంలో ద్వితీయ రాహుగ్రహ సంచారము, అదేవిధంగాను షష్ఠమగ్రహ కేతుగ్రహ సంచారం అనేటువంటిది ఇక్కడ మనకు కనపడుతూ ఉన్నది. కాబట్టి ఈ సమయంలో ఏంటంటే కుటుంబ వ్యవస్థ రీత్యా మీ ఇద్దరి మధ్య ఎడబాటు, దూరము, గొడవలు అనేటువంటివి
కొనసాగుతూ ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో తగు జాగ్రత్తలు వహించదగినటువంటిదిగా ఇక్కడ సూచనీయం. ఇక ఆర్థిక ఆరోగ్య వ్యవస్థ రీత్యా ఎలా ఉండబోతున్నది, ఇది ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడుకోవాలి. తృతీయ స్థాన శనిగ్రహ సంచారము, ద్వితీయ స్థాన రాహుగ్రహ సంచారము, అదేవిధంగాను మనకి రేపు జరగబోయేటువంటి గురుగ్రహ సంచారం. అయితే జూన్ లోపల మాత్రము చాలా జాగ్రత్తగా ఉండాలని హెల్త్ వైజ్గా. ఈ యొక్క జూన్లో ద్వితీయ రాహుగ్రహ సంచారము, అదేవిధంగాను అష్టమ గురుగ్రహ సంచారం అనేటువంటిది అస్సలు అనుకూలించట్లేదు. కాబట్టి ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ఆపరేషన్ వంటివి ఏమన్నా ఉంటే కనుక పెద్దవి కొంచెం మేరకు పోస్ట్పోన్ చేసుకోగలిగితే కనుక జూన్ తర్వాత ప్లాన్ చేసుకోండి, అది కొంత మేరకు మీకు అనుకూలిస్తుంది. ఇది ఆరోగ్యరీత్యా సూచించేటువంటి విషయం. ఇక ఆర్థిక వ్యవస్థ రీత్యా మనం చూసుకుంటే కనుక ఆర్థిక పరంగా మునపటి ఉన్నటువంటి ఒత్తిడి అయితే కనుక ఖచ్చితంగా ఉండదండి. కొంతమేరకు తగ్గుముఖం అయితే పడుతుంది, కానీ ఆకస్మికమైనటువంటి ఖర్చులు వెంబడిస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని అదుపులో ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఆర్థిక వ్యవస్థ రీత్యా కనుక ముఖ్యమైనటువంటి సూచన అయితే కనుక ఇది. ఎవరో మూడో వ్యక్తిని నమ్మి షూరిటీలు ఇవ్వడం కానీ, పెట్టుబడులు ఇవ్వడం కానీ, మాట ఇవ్వడం కానీ అస్సలు మంచిది కాదు ఈ సంవత్సరం. ఇది బాగా గుర్తుంచుకోవాలి మకర రాశి వారు. పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక 60% అనుకూలమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. అయితే ఈ యొక్క సంవత్సరం ఏ యొక్క దైవారాధన చేయడం అనేటువంటిది వీరికి విశేషం అంటే కనుక ప్రధానంగా ద్వితీయ స్థానంలో జరుగుతున్నటువంటి రాహుకేతుల యొక్క సంచారం అనేటువంటిది అమ్మవారి యొక్క ఆరాధన కానీ, సుబ్రహ్మణ్య ఆరాధన కానీ, విఘ్నేశ్వర ఆరాధన కానీ చాలా విశేషమైనటువంటి, ఎక్కువగా మంగళవారం నాడు కానీ, ఆదివారం నాడు కానీ, శనివారం నాడు కానీ ఈ ముగ్గురు దేవాలయాల్లో ఎక్కడికి వెళ్ళినా సరే మంచిది. అక్కడ ఆవునేతి దీపారాధన వెలిగించి చక్కగా ఆ దేవతకు నమస్కారం చేసుకోవడం వల్లను మీకు యొక్క గ్రహ ప్రభావం అనేటువంటిది అంతగా ప్రభావాన్ని చూపెట్టదు. అదేవిధంగా 8 మంగళవారాలు రాహుకేతుకు పూజ చేసేసి ఉలవలు మినుములు దానంగా సమర్పణ చేయడం మంచిది. అదేవిధంగా ఈ సంవత్సరంలో ఒక్కసారైనా సరే గురుగ్రహానికి అలాగే రాహుకేతులు ఇద్దరికి కూడాను జపశాంతులు ఆచరించడం వల్ల తగు అరిష్ట దోషాలన్నీ కూడా తొలగిపోయేసి సకల శుభాలు కూడా మీకు చేకూరుతాయి. ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి జాగ్రత్తలు వహిస్తూ, చెప్పినటువంటి సూచనలు గమనించుకుంటూ, చెప్పినటువంటి దైవారాధన చేసుకుంటూ ఈ సంవత్సర కాలంలో మీకు కలిగేటువంటి దోషాలన్నీ కూడా అధిగమించి మీ గోల్స్ వైపు, మీ కెరియర్ వైపు మీ అడుగులన్నీ కూడాను తాపీగా కొనసాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ యొక్క పరమేశ్వరుని స్మరిస్తున్నాను. అయితే ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి విషయం ఏమిటయ్యా అంటే కనుక ఈ రాశి ఫలితాలు అనేటువంటివి మన యొక్క జీవితం మీద ఎంతవరకు ప్రభావాన్ని చూపిస్తాయంటే కనుక కేవలం 40% మాత్రమే చూపిస్తాయి. మిగతా ప్రభావం అంతా కూడాను జాతకం మీదే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఎవరన్నా సరే మీలో మీ యొక్క జన్మజాతకం గురించి తెలుసుకోవాలన్నటువంటి వాళ్ళు ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నేను మీ యొక్క జాతకాన్ని పరిశీలించి మీ యొక్క జాతక పరంగా మీకున్నటువంటి శుభయోగాల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నేను సూచించగలను. కావున ఈ విషయాన్ని అందరూ కూడా గమనించగలరు. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు.